హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ మనకి ప్లేస్ కి సంబంధించింది, అలాగే ఒక నేషనల్ పార్క్ అనేది కూడా కవర్ అవుతుంది. డచ్గమ్ నేషనల్ పార్క్ ఈజ్ ఇన్ న్యూస్. డచ్గమ్ నేషనల్ పార్క్ అనేది మనకి జమ్మూ కాశ్మీర్లో లొకేట్ అయ్యింది. శ్రీనగర్కి 22 కిలోమీటర్స్ దూరంలో ఈ డచ్గమ్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అది ఇప్పుడు మనకి న్యూస్లోకి వచ్చింది. దీనికి రీజన్ ఏంటి అంటే ఈ చుట్టుపక్కల గ్లోబల్ వార్మింగ్ అంటే క్లైమేట్ డిఫరెన్స్ వల్ల ఇక్కడున్న ఫారెస్ట్ ఏరియా కావచ్చు, ఇక్కడున్న యాక్టివిటీస్ దెబ్బతింటున్నాయి. ఎస్పెషల్లీ ఇందులో ఉండే చాలా ఇంపార్టెంట్ యానిమల్ స్పీషియస్ జంతువు ఏదైతే ఉందో దాని యొక్క సంఖ్య తగ్గిపోతుంది అని కూడా చెప్పడం జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. ఇక్కడ మీరు చూడొచ్చు న్యూస్లో ఉన్న నేషనల్ పార్క్ డచ్గమ్ నేషనల్ పార్క్, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ మనకి ఎట్లా పడచ్చు అంటే డచ్గమ్ జాతీయ పార్క్ ఏ ప్రాంతంలో ఉంది, వేర్ ఇట్ ఈస్ లొకేటెడ్ అని అడగచ్చు. జమ్మూ అండ్ కాశ్మీర్. ఇది న్యూస్లోకి రావడానికి కారణం కశ్మీర్ స్టాగ్గా చెప్పచ్చు అనమాట. దుప్పి అని చెప్పేసి అంటాం కదా, కశ్మీర్ స్టాగ్. దాన్ని హ్యాంగుల్ అని కూడా పిలుస్తారు. హ్యాంగుల్ అన్న అండ్ కశ్మీరీ స్టాగ్ అన్న ఒకటే అనమాట. సో ఇది దీని యొక్క సంఖ్య తగ్గిపోతుంది. లాస్ట్ టైం కూడా న్యూస్లోకి వచ్చింది. ఆల్మోస్ట్ 3-4 months ముందు కూడా మనకి కరెంట్ అఫైర్స్లో ఉంది. బట్ ఇప్పుడేంటి, దీంతో పాటుగా చుట్టుపక్కల ఉన్న ఏవైతే మనకి మౌంటేనియస్ ఏరియా ఉంటుంది, ఫారెస్ట్ ఏరియా ఉంటుంది కదా, అది కూడా దెబ్బతింటుందంట. సో దానివల్ల ఈ ఏరియా అనేది న్యూస్లోకి వచ్చింది. ఈ ఏరియా 1981లో నేషనల్ పార్క్గా పరిగణించబడింది. 1981లో మొట్టమొదటిసారిగా కాశ్మీర్లో డచ్గమ్ అనే నేషనల్ పార్క్ని రికగ్నైజ్ చేశారు. అసలు మనకి ఫస్ట్ నేషనల్ పార్క్ ఇండియాలో ఏది, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ని హేలీ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారనమాట. ఇది ఉత్తరాఖండ్లో ఉంది, ఫస్ట్ నేషనల్ పార్క్ ఇండియాలో. అలాగ స్టార్ట్ అయ్యి ఇప్పటికి మనకి 106 నేషనల్ పార్క్స్ ఉన్నాయి. 106 జాతీయ పార్కులు ప్రజెంట్ ఉన్నాయి. 106th నేషనల్ పార్క్గా మనకి రైమోనా నేషనల్ పార్క్ అనేది ఉంది. ఇది వచ్చేటప్పటికి అస్సాంలో లొకేట్ అయి ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో డచ్గమ్ నేషనల్ పార్క్ని రికగ్నైజ్ చేసింది 1981లో. సుమారుగా 5,500 నుంచి 14,000 అడుగులు అంటే ఈ ఫీట్స్ మనకి మధ్యలో, ఈ హైట్ మధ్యలో ఈ డచ్గమ్ నేషనల్ పార్క్ అనేది లొకేట్ అయి ఉంది. ఇక్కడ ఒక రివర్ కూడా ఉంది, నది. దాని పేరు దాగ్వాన్ రివర్. దాగ్వాన్ నది అనేది ఇక్కడ ప్రవహిస్తుంది. లాస్ట్ టైం చాలా వరకు ఎగ్జామ్స్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఎక్కడుంది, ఏ స్టేట్లో లొకేట్ అయి ఉంది, ఓల్డెస్ట్ నేమ్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగారు. ఒక ఎస్ఎస్సి ఎగ్జామ్లో జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఫస్ట్ నేషనల్ పార్క్ ఇన్ ఇండియా కింద కన్సిడర్ చేస్తారు. సో దానికి ఫస్ట్లో హేలీ అనే నేమ్ ఉండేది. సో దాని తర్వాత ఈ నేమ్ కింద చేంజ్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ ఉత్తరాఖండ్లో ఉంది. అయితే ఈ నేషనల్ పార్క్ ఏ రివర్ దగ్గర ఉంది, ఇది క్వశ్చన్ అనమాట చాలా ఎగ్జామ్స్లో. సో ఈ నేషనల్ పార్క్ మనకి ఏ నది దగ్గర ఉందంటే రామ్ గంగా అనే నది ఏదైతే ఉందో, సో రామ్ గంగా నది దగ్గర ఉంది. సేమ్ ఇదే క్వశ్చన్, ఇదే ప్యాటర్న్ మనం ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇదంతా మనకి క్వశ్చన్ కింద ఫామ్ చేసి ఏ నది ఉంది, ఏ రివర్ ఫ్లో అవుతుంది అని అడగచ్చు. విచ్ రివర్ ఈజ్ ఫ్లోయింగ్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ డచ్గమ్ అని చెప్పేసి అడిగితే దాగ్వాన్ నదిగా చెప్పచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ నాట్ ఓన్లీ హ్యాంగులే కాకుండా మనకి లెపర్డ్, స్నో లెపర్డ్, మంచు చిరుతపులులు కావచ్చు, మస్క్ డీర్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఫేమస్ యానిమల్స్ అనమాట ఇక్కడ. అండ్ ద నెక్స్ట్ వన్, మనకి కాశ్మీర్లో ఈ పాపులేషన్ ఉంది చూసారు, కాశ్మీరీ స్టాగ్ అనేది అండ్ అరుదుగా చాలా హిమాలయ ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఓన్లీ జమ్మూ కాశ్మీర్లో మాత్రమే కనిపిస్తుంది అనమాట. అండ్ అదే జమ్మూ కాశ్మీర్లోని డచ్గమ్ నేషనల్ పార్క్లో. కాకపోతే ఇదే జమ్మూ కాశ్మీర్లో చాలా తక్కువ సంఖ్యలో, చాలా లెస్ పాపులేషన్లో అరు వైల్డ్ లైఫ్ శాంక్చురీ, అరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది, అక్కడ కూడా కనిపిస్తుంది అనమాట. అంటే ఇది ఇచ్చిన ఆన్సర్ మీరు జమ్మూ అండ్ కాశ్మీర్గా పెట్టచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం. వరల్డ్ వైల్డ్ లైఫ్ డే అనేది ఎప్పుడు అంటే 4th March సెలబ్రేట్ చేస్తారు. దీనికి సంబంధించి సెలబ్రేషన్స్ కూడా రీసెంట్గా డచ్గమ్ నేషనల్ పార్క్ దగ్గర జరిగాయి. అండ్ ద నెక్స్ట్ వన్, జమ్మూ కాశ్మీర్ అనేది న్యూస్లో ఉంది కదా, జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరున్నారు, మనోజ్ సిన్హా అనే ఆయన. కాశ్మీర్కి జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించి మనోజ్ సిన్హా గారు మనకి లెఫ్టినెంట్ గవర్నర్గా ఉండడం జరిగింది. జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్ బాడీస్ లా బిల్ 2024 అనేది రీసెంట్గా న్యూస్లోకి వచ్చింది. ఇప్పటి వరకు లోకల్ బాడీస్ అంటే పంచాయత్స్లో కానీ మున్సిపాలిటీస్లో కానీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉంటారు కదా జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన వాళ్ళు, ఈ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎలాంటి రిజర్వేషన్ లేదు. ఇప్పుడు ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ లోకల్ బాడీస్ లా బిల్ 2024 అని తీసుకొచ్చి సో వీళ్ళకి కూడా ఏదైనా ఒక రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతో ఈ బిల్లుని ప్రపోజ్ చేశారు. దానివల్ల ఇది న్యూస్లో ఉంది. అలాగే జమ్మూ కాశ్మీర్లో మనకి
స్టాట్యూ ఆఫ్ పీస్ అని చెప్పేసి, అగైన్ ఐమ్ రిపీటింగ్, స్టాట్యూ ఆఫ్ పీస్, శాంతిని సూచించే విగ్రహం అన్నమాట. ఎవరిది? రామానుజాచార్యుల గారిది. సో రామానుజాచార్యుల గారి యొక్క విగ్రహాన్ని రీసెంట్గా కాశ్మీర్లో మనకి ఇనాగ్రేట్ చేయడం జరిగిందనమాట. దీన్ని ఇనాగ్రేట్ చేసింది ఎవరంటే హోమ్ మినిస్టర్. సో ఇప్పుడు మనకి హోమ్ మినిస్టర్గా ఎవరున్నారు? అమిత్ షా గారు కదా, ఆయన చేతుల మీదుగా ఇది ప్రారంభించబడింది అనమాట. ఇవన్నీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది డచిగమ్ నేషనల్ పార్క్. సో దీనికి కారణం ఏంటంటే ఇక్కడ అట్మాస్ఫియర్ క్లైమేటిక్ కండిషన్స్ దెబ్బతింటున్నాయి డ్యూ టు గ్లోబల్ వార్మింగ్ అండ్ యాజ్ వెల్ as పొల్యూషన్గా చెప్పొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ లైక్ హోలీ రిలేటెడే కానీ కొంచెం మనకి డిఫరెంట్గా కనిపిస్తుంది. గులాల్ గోటా. గులాల్ గోటా అనేది హోలీ కైండ్ ఆఫ్ ఫెస్టివల్లే. మనకి ఇది రాజస్థాన్లోని జైపూర్లో సెలబ్రేట్ చేసుకుంటారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఒకసారి ఇక్కడ చూడండి. గులాల్ గోటా అనేది జైపూర్ యొక్క ట్రెడిషనల్ హోలీ ఫెస్టివల్, సాంప్రదాయ హోలీ పండుగ అనమాట. సో ఇది ఎలా తయారు చేస్తారంటే, గులాల్ గోటా అనే ఫెస్టివల్ ఎలా ఆడతారంటే, ఇక్కడ చూసారు కదా మీకు బాల్స్ కనిపిస్తున్నాయా, కలర్ఫుల్ బాల్స్. ఇవి మనకి ఒక మెటీరియల్ నుంచి తయారు చేస్తారంట. ఈ బాల్స్ని ఒకరికొకరు హిట్ చేసుకోవడం ద్వారా ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకుంటారు. వీటిని ఎలా తయారు చేస్తారంటే, లేక్ అని ఒక మెటీరియల్ ఉంటుందంట, ల్యాక్ అని చెప్పి. సో ఇది ఎలా దొరుకుతుంది అంటే, మనకి ఇన్సెక్ట్స్ ఉంటాయి. జార్ఖండ్, ఛత్తీస్గఢ్ అడవుల్లో మనకి చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయంట. సో ఆ ఇన్సెక్ట్స్ నుంచి, ఫీమేల్ ఇన్సెక్ట్స్ నుంచి ఈ ల్యాక్ని కలెక్ట్ చేస్తారంట. దాదాపుగా 3 లక్షల ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో, సో మనకి వీటిని చంపడం ద్వారా, వీటి దగ్గర నుంచి, అంటే చంపడం అంటే వీటి నుంచి మనకి 1 kg ల్యాక్ అనేది వస్తుందంట. దాన్ని కరిగించి దాని తర్వాత స్మూత్ అయిన తర్వాత ఇట్లా బాల్స్లా చేస్తారంట. దాన్ని గులాల్ గోటా అని చెప్పేసి అంటారంట. సో దీన్ని ఎవరు చేస్తారు అంటే మణిహారాస్ అని చెప్పేసి ఉన్నారు. ఈ మణిహారాస్ యొక్క పూర్వీకులు ఎనిషెంటర్స్ ఉంటారు చూసారా, వాళ్ళు హార్స్ ట్రేడర్స్ అంట. ఆఫ్ఘన్కి సంబంధించిన వాళ్ళు ఇండియాకి వచ్చి సెటిల్ అయిపోయారు జైపూర్లో. వీళ్ళకంటూ ఒక వీధి, ఒక లేన్ ఉందన్నమాట. సో మనం జనరల్గా ఏదైనా మార్కెట్స్ ఉంటే అది ఆ మార్కెట్ వీధి అని చెప్పేసి అలా అయితే అంటాము. జైపూర్లో మణిహారాస్ వీధి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అక్కడ ఈ లేక్తో చేసిన ఏవైతే గులాల్ గోటా బాల్స్ కావచ్చు, బ్యాంగిల్స్, వ్యాక్స్, ఇవన్నీ కూడా మనకి జనరల్గా అక్కడ చాలా పాపులర్ అని చెప్పేసి చెప్తారు. రాజస్థాన్ సహజంగానే ఫారినర్కి సంబంధించి ఒక టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అవ్వడం వల్ల ఇది ఇండియా పరంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పేరు పొందింది, ఇంటర్నేషనల్గా కూడా రికగ్నైజేషన్ పొందింది. ఇకపోతే జైపూర్ని పింక్ సిటీ అంటారని మీకు ఆల్రెడీ తెలుసు. జైపూర్ యొక్క నిర్మాత సవాయి జై సింగ్ 2గా చెప్తామన్నమాట. సవాయి జై సింగ్ 2 ఎవరైతే ఉన్నారో ఆయన జైపూర్ యొక్క నిర్మాత. దీన్ని కన్స్ట్రక్ట్ చేయించింది మొత్తం కూడా ఈ సిటీని మెయిన్గా ఆయనే. అలాగే ఇండియాలో మెయిన్ ఫెస్టివల్స్ చూడండి. వాంగ్లా అనే ఫెస్టివల్ ఒకటి జరుగుతుంది, లేదా వంగాలా అనే ఫెస్టివల్. యాక్చువల్గా ఇది మేఘాలయలో చాలా ఫేమస్గా చెప్తాం. మణిపూర్లో వచ్చేటప్పటికి యావోసింగ్ ఫెస్టివల్ అనేది మణిపూర్లో చాలా ఫేమస్. నాగాలాండ్ వచ్చేటప్పటికి హార్నబిల్ ఫెస్టివల్ అని చెప్పేసి అంటారు, అది ఫేమస్. సిక్కింలో సగదావన్ ఫెస్టివల్ అనేది ఫేమస్ అనమాట. అరుణాచల్ ప్రదేశ్లో వచ్చేటప్పటికి జీరో వ్యాలీ మ్యూజిక్ అని చెప్పేసి ఉంటుంది, అది ఇక్కడ చాలా ఫేమస్గా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటుగా అస్సాంలో బిహు ఫెస్టివల్ అని చెప్పేసి ఉంటుంది. అంబుబాచి మేళా, అలాగే బిహు పండుగ, ఇవన్నీ కూడా అస్సాంలో ఫేమస్ పండుగలుగా చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటిదే గులాల్ గోటా కూడా, బట్ ఇది ఎక్కడ ఫేమస్ అంటే జైపూర్. బీమా సుగమ్ ఈజ్ ఇన్ కరెంట్ అఫైర్స్. ఇది ఎకానమీ అండ్ బ్యాంకింగ్ జనరల్ ఒక అప్డేట్గా తెలుసుకోవచ్చు, అండ్ ఒక న్యూస్ మనకి నుంచి వచ్చిన ఒక అప్డేట్గా కూడా తెలుసుకోవచ్చు అనమాట. సో బీమా సుగమ్ అనే దాన్ని 2023లోనే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రపోజ్ చేసింది. దాన్ని ఇప్పుడు కంప్లీట్గా ఫోర్స్లోకి తీసుకొస్తున్నట్టుగా అనౌన్స్ చేశారనమాట. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో ఇదేంటి అంటే ఆన్లైన్ ఇన్సూరెన్స్ మార్కెట్ ప్లేస్, ఒక ఈ మార్కెట్ టైప్ అన్నట్టు అనమాట. ఇన్సూరెన్స్కి సంబంధించి మనం ఇది వరకు ఇన్సూరెన్స్ అంటే బీమా తీసుకోవాలి అంటే పాలసీకి సంబంధించి ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే మీడియేటర్స్ కావచ్చు, వీళ్ళ ద్వారా ఒక పాలసీ కంపెనీని అప్రోచ్ అయ్యి దానికి సంబంధించి మనకి నాన్ డెత్ పాలసీస్, అంటే మనకి జనరల్గా ఏమవుతుంది అంటే యాక్సిడెంట్స్ టైంలో కావచ్చు, లేకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోయిన, వీటికి రిలేటెడ్ ఇలాంటి అన్ని రిలేటెడ్గా పాలసీస్ ఉన్నాయి కదా. సో దానికి సంబంధించి ఒక పర్టికులర్గా పాలసీని తీసుకుంటాం. అది ఏదైనా జరిగితే బై మిస్టేక్ క్లెయిమ్ చేసుకునేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి. ఈ హెక్టిక్ అంతా ఏం లేకుండా, మధ్యలో ఏ పర్సన్స్ లేకుండా డైరెక్ట్ పాలసీ కంపెనీ ద్వారానే మనకు కావాల్సిన పాలసీని అప్రోచ్ అయి తీసుకొని తర్వాత క్లెయిమ్ చేసుకోవడం, అంటే ఎండ్ టు ఎండ్ మొత్తం కూడా ఆ సిస్టమ్ ఉండేలాగా బీమా సుగమ్ అనే దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాస్ట్ ఇయర్ ప్రపోజ్ చేసింది, ఇప్పుడు తీసుకొస్తుంది. దీనికి కారణం IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. కొన్ని ఎగ్జామ్స్లో దీని అబ్రివేషన్స్ అడుగుతారు. లైక్ రైల్వేస్లో ఎక్కువగా అబ్రివేషన్స్ ఇలాంటి వాటిని అడుగుతారు. నాబార్డ్ అండ్ IRDA, నాస్కామ్,
ఇలాంటివి అడుగుతూ ఉంటారండి. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. యాక్చువల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క విజన్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ బై 2047, 2047 కల్లా భారతదేశంలో అందరికీ కూడా ఇన్సూరెన్స్ అనేది తీసుకురావాలి, బీమా తీసుకురావాలి అనేది. కాకపోతే కొంతమందికి అవగాహన లేక, కొంతమందికి ఈ ప్రాసెస్ వల్ల హెక్టిక్ అవ్వడం, కొంతమందికి నమ్మకం లేక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ మొత్తానికి సొల్యూషన్గానే బీమా సుగం అనే దాన్ని తీసుకొచ్చారు. 2047 కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క టార్గెట్. అందుకని 2023లో ఏం చేశారంటే బీమా ట్రైనీట్ అనే దాన్ని ప్రపోజ్ చేశారు. బీమా ట్రైనీటీ అనే దాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. ఇందులో 3 ఇంపార్టెంట్ కేటగిరీస్ ఉంటాయి. బీమా సుగం, బీమా విస్తార్, బీమా వాహకాస్ అని చెప్పేసి ఉంటాయి. సో బీమా సుగం అంటే మీకు ఆల్రెడీ తెలిసింది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ బీమా విస్తార్ అంటే ఇందులో వెహికల్స్కి సంబంధించి ఉంటుంది ఇన్సూరెన్స్, నెక్స్ట్ యాక్సిడెంట్స్కి సంబంధించి ఉంటుంది, హెల్త్కి సంబంధించి ఉంటుంది. ఇలా అన్నిటినీ కూడా ఎవరు ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు, వీటికి సంబంధించింది ఏంటి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనకి ఇందులో కేటగరైజ్ చేయబడి ఉంటాయి విస్తార్లో. అండ్ ద నెక్స్ట్ బీమా వాహక్స్. బీమా వాహక్స్ ఏంటి అంటే గ్రామ సభ లెవెల్లో ఎవరైతే విమెన్ సెంట్రిక్ పీపుల్ ఉంటారో, సో జనరల్గా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, మిగిలిన ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరూ కూడా గ్రామాల లెవెల్లో ఈ బీమాల గురించి అవగాహన కల్పించి వాళ్ళకి కూడా బీమా అందేలాగా లేదా వాళ్ళు ఇందులో పాలసీ తీసుకునేలాగా చేయాలి. సో ఈ అవేర్నెస్ అంతా కల్పించేలాగా బీమా వాహక్స్ అనమాట. ఈ మూడింటిని ప్రపోజ్ చేసింది ఇప్పుడు బీమా సుగం అనే దాన్ని లాంచ్ చేయబోతుంది. అదే ఈ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, IRDIA అన్నది 1999 యాక్ట్ ప్రకారం 1999లో ఏర్పడింది. కానీ కంప్లీట్గా వర్కింగ్లోకి వచ్చింది 2000 ఇయర్లో వర్కింగ్లోకి వచ్చిందంట. ఏర్పడింది మాత్రం 1999లోనే ఇదే చట్టం ప్రకారం ఏర్పడింది. ఇది ఏర్పడడానికి కారణం మల్హోత్రా కమిటీ రికమెండేషన్స్ మేరకు 1999లో ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది ఏర్పరచడం జరిగిందనమాట. అలాగే దీని యొక్క చైర్మన్గా ప్రజెంట్ మనకి దెబాషై పాండా గారు ఉన్నారు. అలాగే హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి హైదరాబాద్లోనే ఉంది ఈ IRDA అనేది. సో అది ఇక్కడ కరెంట్ అఫైర్. నిన్న ఒకటి చెప్పుకున్నాం, గుర్తుందా మీకు, టైటాన్, SBI టైటాన్ కార్డ్ అని చెప్పేసి. సో టైటాన్ కంపెనీ, SBI ఏదైతే ఉంటుందో ఈ రెండు కూడా టైఅప్ అయ్యి రీసెంట్గా ఈ కార్డ్ని మనకి అనౌన్స్ చేశాయి. సో ఎవరైతే ఈ కార్డ్ని ఎన్రోల్ చేసుకుని తీసుకుంటారో పర్ ఇయర్కి దాదాపుగా 2 lakhs వరకు కూడా వాళ్ళకి ఏమంటారు క్యాష్ బ్యాక్ రివార్డ్స్ అనేవి వర్త్గా ఇస్తున్నారు అన్నట్టుగా మనం డిస్కస్ చేయడం జరిగింది. అలాగే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఎవరైతే డిజిటల్ ఆఫీసర్ ఉన్నారో ఆయన చేంజ్ అయ్యారు అని చెప్పేసి కూడా మనం నిన్న బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్ ఒక 2 రిలేటెడ్గా చెప్పుకున్నాం. ఇది ఒకటి. సిల్కియారా టన్నెల్ ఈజ్ ఇన్ న్యూస్. సిల్కియారా సొరంగం అనేది ఇటీవల వార్తల్లో ఉంది. ఇది కొద్ది కాలం ముందర అంటే 2023లో మనకి ఆల్మోస్ట్ దాదాపుగా 2 వారాల పాటు న్యూస్లోకి వచ్చిన టన్నెల్ ఇది, ఈ సొరంగం. సిల్కియార్ టన్నెల్ అనేది ఎక్కడ లొకేట్ అయ్యిందంటే ఉత్తరాఖండ్లో లొకేట్ అయ్యింది. ఈ సొరంగంలో లాస్ట్ ఇయర్ కొన్ని నెలలకు ముందర మనకి 16 days 16 రోజుల పాటు 41 మంది లేబర్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో 41 మంది కార్మికులు మనకి సిల్కియారా బారాకోట్ సొరంగం ఆ దారి ఏదైతే ఉందో అక్కడ ఇరుక్కుపోయారు. సో వీళ్ళని రెస్క్యూ చేసి బయటికి సక్సెస్ఫుల్గా తీసుకురావడం కూడా జరిగిందనమాట. ఈ ఘటన జరిగిన కొన్ని నెలల తర్వాత ఈ సిల్కియారా టన్నెల్ని నిర్మిస్తున్న వన్ ఆఫ్ ద కంపెనీ అయినా, అంటే ఇక్కడ ప్రాజెక్ట్ పనుల్ని నిర్మిస్తున్న వన్ ఆఫ్ ద కంపెనీ అయినా నవయుగ్ ఇంజనీరింగ్ కంపెనీ యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు రీసెంట్గా కొలాప్స్ అయింది ఒక 4 days బ్యాక్. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రోజు వరకు కూడా మార్నింగ్ వరకు మనకి డిస్కషన్లోకి వచ్చిందన్నమాట. బిల్డింగ్ కొలాప్స్ అయింది 4 days బ్యాకే, బట్ ఇప్పుడు న్యూస్లోకి వచ్చింది. నవయుగ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ హైదరాబాద్కి సంబంధించింది. సో ఇప్పుడు ఇది వార్తల్లో ఉంది. సిల్కియారా టన్నెల్ దగ్గర ప్రాజెక్ట్స్ జరుగుతున్న టైంలో ఈ బిల్డింగ్ వీళ్ళకి సంబంధించిన ఒక బిల్డింగ్ కొలాప్స్ అయింది. అండ్ నెక్స్ట్ సిల్కియారా బారాకోట్ టన్నెల్లో ఇదే ఏ ప్లేస్ దగ్గర ఈ ఇన్సిడెంట్ కూడా జరిగిందనమాట. యాక్చువల్గా ఈ నవయుగ్ ఇంజనీరింగ్ కంపెనీ లిమిటెడ్ ఉంది కదా, ఇది 2017లో దోల సదియా బ్రిడ్జ్ని కూడా కన్స్ట్రక్ట్ చేసింది. దోల్ సదియా బ్రిడ్జ్ అనేది మనకి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారంటే బ్రహ్మపుత్ర నది మీద కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ బ్రహ్మపుత్ర నది మీద కన్స్ట్రక్ట్ చేసిన ఈ వంతెనని, దోల సదియా వంతెనని 2017లో ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ప్రారంభించారు, ఇనాగ్రేట్ చేశారు. అంతేకాకుండా రిషికేష్ కర్ణప్రయాగ్ రైల్ లింక్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒకటి ఉంది. ఈ రిషికేష్ కర్ణప్రయాగ్ రైల్ లింక్ ప్రాజెక్ట్ అనే దాన్ని కూడా మనకి కంప్లీట్ చేయబోతుంది లేదా కన్స్ట్రక్ట్ చేయబోతుంది ఎవరు అంటే సిల్కియారా టన్నెల్ గానే చెప్పొచ్చు అనమాట. సో ఇలాంటి ఈ మొత్తం ప్రాజెక్ట్స్ తోటి ఇంటర్లింక్ అయి ఉన్న ఏదైతే ఈ ఇంజనీరింగ్ కంపెనీ హైదరాబాద్కి సంబంధించింది ఉందో అది ఇప్పుడు మనకి దాని యొక్క బిల్డింగ్ ఏదైతే ఉందో అది కొలాప్స్ అయింది. సో సహజంగానే ఉత్తరాఖండ్లో ల్యాండ్ స్లైడ్స్ కావచ్చు, అక్కడ ఉన్న జోగ్రఫికల్ ఏరియాస్ వల్ల ఇలాంటివి జరుగుతూ ఉంటాయి.
కాకపోతే ఇప్పుడు ఇది ఎందుకు హైలైట్ అవుతుంది అంటే డ్యూ టు ఎలక్టోరల్ బాండ్స్ వల్ల. సో ఎలక్టోరల్ బాండ్స్ అనే కాన్సెప్ట్ మీకు ఆల్రెడీ తెలుసు. ఏదైనా పొలిటికల్ పార్టీకి ఫండింగ్ ఇవ్వాలి అంటే ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ ద్వారా ఇవ్వాలి అన్నట్టుగా దీన్ని తీసుకురావడం జరిగింది. అండ్ ఈ ఎలక్టోరల్ బాండ్ సిస్టమ్ ఏంటి, ఎస్బీఐ బ్యాంక్ని దీనికి టైఅప్ చేశారు. టైఅప్ చేసి ఎస్బీఐ బ్యాంక్లో మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో ఆ ఫండింగ్ ఇక్కడ డిపాజిట్ చేస్తే వాళ్ళు మీకు ఒక బాండ్ ఇస్తారు. ఆ బాండ్ని ఆ పొలిటికల్ పార్టీకి ఇస్తే వాళ్ళు మనకి దీన్ని రెడీమ్ చేసుకుంటారు. అయితే ఇలాంటిది వద్దు అని చెప్పేసి కూడా ఈ మధ్యన మనకి చాలా వరకు డిస్కషన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ ఎలక్టోరల్ బాండ్స్లో ఒక పార్టీకి దాదాపుగా 55 కోట్ల దాకా ఫండింగ్ ఇచ్చినట్టుగా ఇప్పుడు క్లెయిమ్స్ అనేవి దీని మీద జరుగుతున్నాయండి. దీనివల్ల పొలిటికల్గాను జోగ్రఫికల్గా కూడా ఇప్పుడు ప్రెషర్ ఉండి ఇది ఎక్కువగా మనకి న్యూస్లో కనిపిస్తూ ఉంది. ఇవేమీ అడగలేరు కానీ ఎగ్జామినర్ ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఇంక్లూడ్ అయ్యి ఉంది కాబట్టి డైరెక్ట్గా ఒక క్వశ్చన్ అడగచ్చు. లేదా అంతకు ముందర ఈ సిల్కియార్ టన్నెల్కి సంబంధించి ఏదైతే మనకి ఈ బారాకోట్ టన్నెల్ సిల్కియార్ మధ్యలో ఇన్సిడెంట్ జరిగింది, ఎంతమంది లేబర్స్ మనకి ఇరుక్కుపోయారు, ఎన్ని డేస్లో వాళ్ళని రెస్క్యూ చేశారు, ఇలాంటివి చిన్న చిన్న డేటాస్ని మిస్ మ్యాచ్ చేసి అడగచ్చు. అండ్ దీనికి ఇంటర్లింక్ అయి ఉన్న ఇంకొన్ని పాయింట్స్ మనకి అడిగే ఛాన్స్ ఉంది. ఏ స్టేట్ అంటే ఉత్తరాఖండ్. ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి, ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ వచ్చేటప్పటికి గుర్మిత్ సింగ్ గారుగా ఉన్నారు. ఈ సిల్కియార్ టన్నెల్ దగ్గర అసలు ప్రాజెక్ట్స్ ఎందుకు జరుగుతున్నాయి, ఈ టన్నెల్ దగ్గర ఎందుకు ఇన్ని ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారంటే డ్యూ టు చార్ధామ్. ఉత్తరాఖండ్లో 4 ఇంపార్టెంట్ గ్లేషియర్స్ ఉన్నాయి, గంగోత్రి, యమునోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో ఈ 4 ప్రదేశాలకి సంబంధించిన యాత్రనే చార్ధామ్ యాత్ర అని చెప్పేసి అంటారు. ఉత్తరాఖండ్లో మోర్ దెన్ హాఫ్ ఆఫ్ పీపుల్ మనకి ఎకనామికల్గా ఇలాంటి యాత్రల మీద డిపెండ్ అయి ఉన్నారు. అంతేకాకుండా ఇండియా పరంగా ఇది చాలా పాపులర్, ఎస్పెషల్లీ కేదార్నాథ్ యాత్ర. అందుకని చెప్పేసి దీనికి ఎలాంటి వెదర్ కండిషన్స్లోనైనా, అది వింటర్ అయినా రెయినీ సీజన్ అయినా వర్షాకాలమైనా కొంతవరకు ఇబ్బంది ఉండకుండా యాత్రికులకి పిలిగ్రిమేజ్కి ఉండేలాగా ఈ చార్ధామ్ యాత్ర కోసం సిల్కియార్ టన్నెల్ ప్రాజెక్ట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేపట్టింది. దీంట్లో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మనకి ప్రాజెక్ట్ పనుల్లో మనకి ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. అందులో హైదరాబాద్కి సంబంధించిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ అనేది ఒకటి. కాకపోతే ఈ అన్ని ఇన్సిడెంట్స్ వల్ల ఇది కొంచెం లైమ్ లైట్లోకి రావడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ ఎంత 44. సో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ మనకి యూనిఫామ్ సివిల్ కోడ్ని మొట్టమొదటిసారిగా తన రాష్ట్రంలో అమలు చేయబోతున్నది ఎవరు అంటే ఉత్తరాఖండ్గా చెప్పొచ్చు అనమాట. ఈ సిల్కియార్ టన్నెల్ లాగానే సెలా టన్నెల్ అని చెప్పేసి ఉంది, అది కూడా ఈ మధ్యన వార్తలు ఎక్కువ కనిపిస్తుంది. సెలా టన్నెల్, సెలా పాస్, సెలా కనుమ దగ్గర ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం అండ్ మిగిలిన ఏదైతే ఈ నార్త్ ఈస్ట్ ఇండియాలో ఉన్న కనెక్టివిటీ ఉందో దాన్ని పెంచడానికి ఈ టన్నెల్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అయితే ఈ సెలా పాస్ అనేది ఉంది చూసారా, సెలా కనుమ, దీని యొక్క పేరుని, ఈ సెలా అనే పేరుని అరుణాచల్ ప్రదేశ్లో ఒక మంకీని కనుగొన్నారు. ఎప్పుడో ఓల్డ్ జాతికి సంబంధించిన ఒక మంకీ స్పీషియస్, కోతి జాతిని కనుగొన్నారు. దానికి సెలా మంకీ అని చెప్పేసి పేరు పెట్టడం కూడా జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అండి. సిల్కియార్ టన్నెల్ ప్లేస్ ఆఫ్ ద న్యూస్గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడండి, నెక్స్ట్ కరెంట్ అఫైర్ అమూల్కి సంబంధించి ఒక అప్డేట్గా చెప్పొచ్చు అనమాట. ఇంటర్నేషనల్ పరంగా అమూల్ యొక్క బ్రాండ్ ఇప్పుడు లాంచ్ కాబోతుంది. ఇండియాలో చాలా ఫేమస్ అని తెలుసు, ఒక డైరీ కంపెనీ ఇది మనకి. అయితే ఇది మనకి ఇప్పుడు యూఎస్ఏలో లాంచ్ కాబోతుంది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. అమూల్ ఫస్ట్ ఇంటర్నేషనల్ లాంచ్, మొట్టమొదటి అంతర్జాతీయ ప్రారంభం యూఎస్ఏలో, దానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. దీని యొక్క ఎబ్రివేషన్ అయితే అమూల్కి సంబంధించి గుర్తుపెట్టుకోండి, ఆనంద్ మిల్క్ యూనియన్ లిమిటెడ్గా దీన్ని చెప్తారనమాట. 1946లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. త్రిభువన్ దాస్ పటేల్ ఎవరైతే ఉన్నారో, త్రిభువన్ దాస్ పటేల్ గారు మనకి ఏమంటారు, దీనికి సంబంధించి ఫౌండర్గా కూడా ఉన్నారు. త్రిభువన్ దాస్ పటేల్ గారు ఏమో ఫౌండర్, అండ్ నెక్స్ట్ 1946లో దీన్ని ఏర్పరిచారు. ఇప్పుడు ఇండియాలో కాకుండా అండ్ నెక్స్ట్ మనకి ఫారెన్ కంట్రీలో, దట్టు యూఎస్ఏలో ఇది ప్రారంభం కాబోతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, మిల్క్ మ్యాన్ మనకి వైట్ రివల్యూషన్, భారతదేశ శ్వేత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ వైట్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరిని పిలుస్తారంటే వెర్గీస్ కురియన్ గారిని పిలవడం జరుగుతుంది అనమాట. శ్వేత విప్లవ పితామహుడు, వైట్ రివల్యూషన్కి సంబంధించిన ఈయన. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి మరి గ్రీన్ రివల్యూషన్కి సంబంధించి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియా అని ఎవరిని అంటారు, ఎంఎస్ స్వామినాథన్ గారు ఎవరైతే ఉన్నారో, ఎంఎస్ స్వామినాథన్ గారిని ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్ ఇన్ ఇండియాగా పిలవడం జరుగుతుంది. అయితే ఎంఎస్ స్వామినాథన్ అవార్డు, ఈయన పేరు మీద ఒక అవార్డు ఉంది, ఎంఎస్ స్వామినాథన్ అవార్డు అని. రీసెంట్గా దాన్ని అందుకున్నది ఎవరంటే ప్రొఫెసర్ బిఆర్ కాంబోజ్ గారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు, జాతీయ డైరీ అభివృద్ధి బోర్డు అనేది ఎక్కడ లొకేట్ అయి ఉందంటే గుజరాత్లోని ఆనంద్లో లొకేట్ అయి ఉంది.
అలాగే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పరిశోధన కేంద్రం అంటాం కదా, అది వచ్చేటప్పటికి హర్యానాలోని కర్నాల్ అనే ప్రదేశంలో ఉంది. సో ఈ రెండు కూడా ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అండి. ఇవి కూడా అంతే, ఇది అప్డేటెడ్ కరెంట్ అఫైర్, దానికి రిలేటెడ్గా ఉన్నదే ఇది. ఇండియా ప్రపంచంలోనే లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్. సో జనరల్గా మనకి ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే దాంట్లో మనకి ప్రొడ్యూస్ చేసే దాంట్లో ఎవరున్నారంటే టాప్లో ఇండియానే. ఇండియాలో ఎక్కువ లార్జెస్ట్ మిల్క్ ప్రొడ్యూసర్ స్టేట్ ఏది అంటే ఉత్తరప్రదేశ్ అనమాట. ప్రపంచంలో ఇండియాలో ఉత్తరప్రదేశ్గా చెప్పొచ్చు అది ప్రొడక్షన్ విషయంలో వరకు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేట్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ మనకి కరెంట్ అఫైర్ ఒక అపాయింట్మెంట్కి సంబంధించింది. లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్లో 17th రోజున మనకి ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోదీ గారు ఉన్నారో, గుజరాత్లోని డైమండ్ సిటీగా పేరు పొందిన సూరత్లో డైమండ్ బోర్స్ అనే దాన్ని ఏర్పాటు చేశారు అండ్ ఇనాగ్రేట్ చేశారనమాట. సూరత్ డైమండ్ బోర్స్ అని. దానికి చైర్పర్సన్గా రీసెంట్గా ఎంపికైంది గోవింద్ ధోల్కాయ్ అనే పర్సన్. గోవింద్ ధోల్కాయ్ గారు మనకి ఆల్రెడీ వల్లభాయ్ పటేల్ అనే ఒక పర్సన్ ఎగ్జిస్ట్ అయి ఉన్నారు అక్కడ చైర్మన్గా. ఈయనని రీప్లేస్ చేస్తూ ఇప్పుడు గోవింద్ గారు అక్కడ చైర్మన్గా అపాయింట్ అయ్యారు సూరత్ డైమండ్ బోర్స్కి సంబంధించి. ఇది ఒక అతిపెద్ద డైమండ్ ట్రేడింగ్ సెంటర్ అండ్ డైమండ్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, డీటెయిలింగ్స్ ఇవన్నీ కలిగి ఉన్న సెంటర్గా దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. గుజరాత్ యొక్క చీఫ్ మినిస్టర్గా భూపేంద్ర పటేల్ గారు ఉన్నారు. గుజరాత్ యొక్క గవర్నర్గా ఆచార్య దేవ్వ్రత్ ఉన్నారు. గుజరాత్లో ఇంపార్టెంట్ నేషనల్ పార్క్గా గిర్ నేషనల్ పార్క్ అనేదాన్ని చెప్పొచ్చు అనమాట. అలాగే గుజరాత్లో మనకి ఏషియాటిక్ లైన్స్, ఆసియా సింహాలు అనేవి చాలా ఫేమస్ అక్కడ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్ అప్డేట్కి అపాయింట్మెంట్కి సంబంధించింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్గా మనకి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంది కదా మన ఇండియాకి సంబంధించి, సిబిఐ, యూరోపియన్ యూనియన్ యొక్క లా ఏజెన్సీ ఏదైనా యూరోపోల్ అనే దాంతో మనకి టైఅప్ అయింది ఈ క్రిమినల్ యాక్టివిటీ, క్రిమినల్ నెట్వర్క్ ఇలాంటి వాటిని ట్యాకిల్ చేయడం కోసం. సో సిబిఐ అండ్ యూరోపోల్ ఈ రెండు టైఅప్ అయ్యాయి క్రైమ్ నెట్వర్క్ లాంటి వాటి కోసం అని చెప్పేసి, వీటిని ఏమంటారు ఛేదించడానికి అని చెప్పేసి మనకి రావడం జరిగింది. యూరోపియన్ యూనియన్ ఉంది చూసారా, యూరోపియన్ యూనియన్ యొక్క లా ఏజెన్సీనే ఈ యూరోపోల్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ది హెగ్ అనే ప్రదేశంలో ఉంది, నెదర్లాండ్స్లో ఉందన్నమాట. సో ఇదే ది హెగ్లో ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఐసీజే ఈ రెండింటి యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా ది హెగ్లోనే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ యూరోపోల్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్యాథరిన్ డి బోలే అనే పర్సన్ ఉన్నారు. మన సిబిఐ 1963లో ఎస్టాబ్లిష్ చేయబడింది, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్గా చెప్తాం. సో దీని యొక్క ఏమంటారు చైర్పర్సన్గా ప్రవీణ్ సూద్ అనే పర్సన్ ఉన్నారు, డైరెక్టర్గా హెడ్గా ప్రవీణ్ సూద్ గారు ఉన్నారు. అండ్ ద నెక్స్ట్ వన్ మనకి యూరోపోల్ ఎలా అయితే ఉందో, సిబిఐ ఎలా అయితే ఉందో, ప్రపంచంలో ఈ క్రిమినల్ యాక్టివిటీని ఛేదించడానికి చాలా కంట్రీలు కలిసి ఏర్పరచుకున్న సంస్థ ఇంటర్పోల్, ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్గా చెప్పొచ్చు. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లోని లియోన్ అనే ప్రదేశంలో లొకేట్ అయి ఉంది. అండ్ ద నెక్స్ట్ వన్ యూరోపియన్ యూనియన్ అని చెప్పుకున్నాం కదా, యూరోపియన్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్గా ఉర్సులా గారు ఉన్నారనమాట, ఉర్సులా లెయాన్ గారు. సో మనకి ఎవరైతే ప్రెసిడెంట్ ఆఫ్ యూరోపియన్ యూనియన్గా ఉన్నారో దానికి సంబంధించింది యూరోపోల్గా కూడా చెప్పొచ్చు. ఫ్రాన్స్కి సంబంధించి మనకి ఏదైతే క్యాపిటల్ ఉందో దాన్ని ప్యారిస్గా చెప్తాం. ప్యారిస్లో యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఉంది. ఫ్రాన్స్ యొక్క ప్రైమ్ మినిస్టర్ వచ్చేటప్పటికి గ్యాబ్రియల్ ఎటెల్, ఫ్రాన్స్ యొక్క ప్రెసిడెంట్ వచ్చేటప్పటికి ఇమాన్యుయల్ మ్యాక్రాన్గా ఉన్నారనమాట. సో అలాగే నిన్న ఒకటి డిస్కస్ చేసుకున్నాం, మీకు గుర్తుందా, ఈ సిగరెట్ అని చెప్పేసి. ఈ సిగరెట్ని బ్యాన్ చేసిన కంట్రీ రీసెంట్గా ఏది అంటే, దానికి సంబంధించి కొంతవరకు నామ్స్ తీసుకొచ్చిన కంట్రీ ఏది అంటే న్యూజిలాండ్ అని చెప్పి నిన్న డిస్కస్ చేసుకున్నాం. అలాగే న్యూజిలాండ్తో పాటు గతంలో యూకే, ఆస్ట్రేలియా లాంటివి కూడా ఇవి బ్యాన్ చేశాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఇది ఎందుకు చెప్పానంటే యూరోపియన్ యూనియన్, యూరప్ ఇట్లా మాట్లాడుతున్నాం కాబట్టి యూకే గురించి కూడా జనరల్గా ఒక అప్డేట్ ఉంది కాబట్టి మనకి, అంటే గతంలో యూకే నెక్స్ట్ ఆస్ట్రేలియా లాంటివి ఈ సిగరెట్స్ని బ్యాన్ చేశాయని అక్కడ చెప్పాం కదా, ఆ కరెంట్ అఫైర్ ఇక్కడ రివైజ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను చెప్పాను. సో ఇట్లా మనం ఆ కరెంట్ అఫైర్ని రివైజ్ చేయొచ్చు, ఇక్కడ ఉన్న హెడ్ క్వార్టర్స్ని చదువుకోవచ్చు, అండ్ ఈ ప్రజెంట్ కరెంట్ అఫైర్ని కూడా చూడొచ్చు అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. ఇక్కడ రీసెంట్గా 148th పార్లమెంటరీ కాన్ఫరెన్స్ అనేది స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ఇంటర్నేషనల్ పార్లమెంటరీ యూనియన్ అనేది ప్రారంభించింది. సో ఒకసారి ఇక్కడ చూడండి, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఏదైతే ఉందో, ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ అనే దాన్ని 1889లో ఏర్పాటు చేశారు. 1889లో మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అనమాట. సో అయితే దీనికి సంబంధించి టోటల్గా ఇప్పుడు 180 మెంబర్స్ అన్నారు, అందులో ఇండియా కూడా వన్ ఆఫ్ ద మెంబర్గా ఉంది.
అండ్ స్విట్జర్లాండ్‌లోని జెనీవా అనే ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ 148వ పార్లమెంటరీ సమావేశం 148th పార్లమెంటరీ కాన్ఫరెన్స్ హెల్డ్ రీసెంట్లీ ఇన్ జెనీవా విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్ and which is also conducted by Inter-Parliamentary Union and which is established in 1899 and consists of totally 180 members. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, ఇండియా తరపున రాజ్యసభ యొక్క డెప్యూటీ చైర్మన్ అయిన ఎవరైతే మనకి హరివంశ నారాయణ్ గారు ఉన్నారో ఆయన పార్టిసిపేట్ చేశారు. సో ఇండియా యొక్క మనకి రాజ్యసభ యొక్క చైర్మన్గా ఎవరు ఉంటారు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉంటారు. భారత ఉపరాష్ట్రపతి రాజ్యసభ చైర్మన్గా ఉంటారు. ప్రజెంట్ జగదీప్ ధాన్కర్. డిప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఎవరు? హరివంశ నారాయణ్ గారు. ఆయన ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగిందనమాట. అండ్ ద నెక్స్ట్ వన్ చూడండి, సుధామూర్తి గారు ఉన్నారు కదా, రీసెంట్గా రాజ్యసభ మెంబర్గా ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్యసభలో 12 మెంబర్స్ని 12 మంది సభ్యుల్ని రాష్ట్రపతి ఎవరైతే ఉంటారో సో రాష్ట్రపతి మనకి నామినేట్ చేయడం జరుగుతుంది. 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ బై ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ రాజ్యసభ. వన్ ఆఫ్ ద మెంబర్ ఇప్పుడు మనకి అపాయింట్ అయింది ఎవరు అంటే సుధామూర్తి గారు. రీసెంట్గా ప్రమాణ స్వీకారం ఓత్ కండక్ట్ చేశారు. నెక్స్ట్ వన్, ఇంకొన్ని సమావేశాలు చూడండి ఎక్కడెక్కడ జరిగాయి. స్టార్టప్ మహాకుంభ అనేది రీసెంట్గా న్యూఢిల్లీలో జరిగింది. భారత్ టెక్స్ 2024 అనేది కూడా న్యూఢిల్లీలోనే కండక్ట్ చేశారు. 78th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశం 2023ది రీసెంట్గా మనకి జరిగింది. అండ్ 79th యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ సమావేశం 2024లో అంటే ఈ సంవత్సరంలో సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు అనమాట. సో ఇలాంటివన్నీ జనరల్గా మనం తెలుసుకుంటూ ఉండాలి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్ 148th పార్లమెంటరీ కాన్ఫరెన్స్. ఈరోజు ఏవైతే కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసామో వాటి రివ్యూ చూద్దాం. ఒకటి, డచ్గమ్ నేషనల్ పార్క్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఏదైతే ఉందో కశ్మీరీ స్టాగ్ దాని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాం. నెక్స్ట్ వన్, గులాల్ గోటా గురించి డిస్కస్ చేసాం. జైపూర్లో హోలీకి సంబంధించిన ఒక ట్రెడిషనల్ ఫెస్టివల్. భీమ్ సుగమ్ ఇన్సూరెన్స్కి సంబంధించింది. రెగ్యులేటరీ డెవలప్మెంట్ ఆఫ్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఇన్సూరెన్స్కి సంబంధించి అది లాంచ్ చేసింది. సిల్కియా టన్నెల్కి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది కదా, దాని గురించి మనం డిస్కస్ చేసాం. అమూల్ ఏదైతే మనకి ఇండియాకి సంబంధించిన బ్రాండ్ ఉందో డైరీ కంపెనీ, ఇది మనకి యూఎస్ఏలో కూడా తన యొక్క బ్రాండ్ని లాంచ్ చేయబోతుంది. అండ్ ద నెక్స్ట్ వన్, గోవింద్ ధోల్కియా గారు ఎవరైతే ఉన్నారో సో ఆయన రీసెంట్గా సూరత్ డైమండ్ బ్రోస్కి మనకి చైర్పర్సన్గా ఎంపికయ్యారు. సిబిఐ యూరోపోల్ తోటి రీసెంట్గా ఒక అగ్రిమెంట్ని మనకి కన్క్లూడ్ చేసుకుంది క్రైమ్ నెట్వర్క్కి సంబంధించిన ఇష్యూస్ని ఛేదించడానికి. 148 పార్లమెంటరీ కాన్ఫరెన్సెస్ స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగింది. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ ఏదైతే ఉందో అది నిర్వహించింది. టోటల్గా 180 మెంబర్స్ ఉన్నారు దీంట్లో. అండ్ ఇండియా తరపున రాజ్యసభ యొక్క డిప్యూటీ చైర్మన్ హరివంశ రాయ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయడం పాల్గొనడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.